అందరికీ నమస్కారం అండి. నేను మీ మాధురి శివ. ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలండి. మీ ఇంట్లో హోలీ ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాయా? నేనైతే ఆర్గానిక్‌గా చేసుకోవాలనేసి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆర్గానిక్‌గా హోలీకి నేనేం ప్రిపరేషన్ చేసుకున్నాననేది ఈ వీడియోలో మీకు చూయించబోతున్నాను. సో, ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకెళ్ళిపోదామా? మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. హోలీ జరుపుకోవాలంటే ఇంత కష్టపడాలా అనుకుంటారేమో, కానీ పిల్లల హెల్త్ కోసం ఆలోచించి నేనైతే ఇంట్లోనే కలర్స్ తయారు చేయాలనుకుంటున్నానండి. చాలా ఈజీ పద్ధతిలోనే. ముందుగా అయితే బీట్రూట్‌ని కట్ చేసి పెట్టుకున్నాను. గ్రీన్ కలర్ కోసం నేను పుదీనా లీఫ్‌ని యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర పుదీనా ఒకటే అవైలబుల్‌గా ఉంది. నాకు కావాల్సినన్ని పుదీనా లీఫ్‌ని కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఆపేనా? బ్లూ కలర్ కోసం నేను శంకుపుష్పం పూలను యూజ్ చేస్తున్నాను. ఇక వీటిల్ని ఏ విధంగా కలర్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నానో చూద్దామా? ముందుగా ఈ శంకుపుష్పం ఫ్లవర్స్‌ని కొన్ని వాటర్‌తో బాయిల్ చేస్తున్నాను. చూసారు కదండీ! ఒక 2 మినిట్స్‌కే ఇట్లా బ్లూ కలర్ వచ్చేసింది. ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను ఈ వాటర్‌ని. సో, ఇక గ్రీన్ కలర్ కోసం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పుదీనా ఆకులు కూడా మిక్సీకి పట్టిచ్చేస్తున్నాను. మిక్సీలో మెత్తగా పేస్ట్ అయిన తర్వాత స్ట్రెయినర్ తోటి బౌల్‌లోకి ఈ వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. సో, ఇక పింక్ కలర్ కోసమైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్‌ని కూడా మిక్సీకి పట్టిచ్చేస్తున్నానండి. ఈ బీట్రూట్‌లోని వాటర్ కూడా స్ట్రెయినర్ హెల్ప్ తోటి వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసి బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టాను. సో, ఇక మనకి బ్లూ, పింక్ అండ్ గ్రీన్ కలర్స్ రెడీ అయిపోయాయి. మిగతా కలర్స్ కోసం నేనైతే ఇంకా హల్దీ, గంధం అండ్ కుంకుమ యూజ్ చేస్తున్నాను. మన కలర్స్ చేసుకోవడానికి కావాల్సినవి 1 బౌల్ కార్న్ ఫ్లోర్, కుంకుమ, బీట్రూట్ జ్యూస్, మింట్ జ్యూస్, పసుపు, కొంచెం గంధం అండ్ శంకుపుష్పం జ్యూస్, అలాగే కొంచెం రోజ్ వాటర్. Hi. Today we are doing holy colors. ముందుగా బ్లూ కలర్ కోసం ఈ శంకుపుష్పం వాటర్‌లో కొద్దిగా రోజ్ వాటర్, అలాగే 3 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేస్తే బ్లూ కలర్ వచ్చేస్తుంది. ఇలాగే మిగతావన్నీ కూడా ప్రాసెస్ చేస్తున్నాము. ఈ ప్రాసెస్ అంతా నేను చేయొచ్చు, కానీ మా సృజన్ అయితే చాలా క్యూరియస్‌గా ఉన్నాడండి. తనే చేస్తాడంట. ఈ నేచురల్ కలర్స్ గురించి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. హెల్తీ అండ్ ఎకో ఫ్రెండ్లీ గురించి కూడా వాళ్ళు కొంచెం నేర్చుకున్నట్లు ఉంటుందనేసి నేను ఏం అనలేదండి. అలాగే కట్టింగ్ అండ్ మిక్సీకి గ్రైండ్ చేయడం అంతా కూడా నేను చూసుకున్నాను. మిగతాదంతా మా బాబు చేస్తున్నాడు. Blue. So we get now light blue color. చాలు పక్కన పెట్టు. It's a red color. చాలు 2-3 స్పూన్స్ 1 2 3 బొక్కరవ వేసి ఒకటి చాలు కలుపు, తొందరగా కలుపు స్పూన్తో. మిక్స్ వెల్. బాగా తొందరగా కలుపు, ఫాస్ట్గా. లూజ్ అయిందా? కింద పెట్టు. పట్టుకో. రోజ్ వాటర్. పక్కన పెట్టి 1 2 3 చాలే. కొంచెం అనుకుంటా. చాలు ఎక్కువ ఇస్తాను. నా వి గెట్ ఆరెంజ్ కలర్. Yellowish orange. దాని కడగనక్కర్లేదు. పెట్టు. ఇంకొకటి. 1 2 Rose water కావాలా? 3 చాలా. వచ్చింది. చాలు. రోజ్ వాటర్ కావాలి. అది మూతది. చాలు ఇంకొంచెం వేసాయి వాటర్. వాటర్ అయిపోతున్నాయిరా. అవసరం లేదు, దాంట్లో ఉన్నాయి కదా ఎట్లాగా. చూపించు.
So now we get yellow color. పక్కన పెట్టు. Hmm. One, tick 2, tick 3, చాలే and tick 4. Water? అవసరంలే Okay. అది లిక్విడ్గానే ఉంది కదా. పేస్టల్ గ్రీన్ అయింది. Light green. ఆలివ్ గ్రీన్. So we can see the change of green. Okay. One. Color వచ్చేసిందమ్మా. 3, 4. ఇంకొంచెం వేయచ్చు. దాని నుండి పెట్టమంటే ఇదో. చాలా ఉంది కలర్. కలిపేనా? దాంట్లో కూడా వేసే కొంచెం అన్నిట్లో అవసరం లేదు. కొంచెం కలిపేద్దాం. So now we got pink color. We get first yellow color. After that red color. After blue color. After orange. అట్టు పెట్టు, ముందుకు పెట్టు ఇక్కడ. Pasty color. And dark pink. కింద పెట్టు. So we get now 6 colors for our Holi. హ్యాపీ హోలీ. Happy Holi. పిల్లలకి హోలీ అంటే చాలా ఇష్టంగా సెలబ్రేట్ చేసుకుంటారు కదండి. ఎందుకంటే ఈ కలర్స్ తోటి ఇలా మనం న్యాచురల్ కలర్స్తో వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఈ 6 కలర్స్ అయితే మేము ప్రిపేర్ చేసామండి. కాకపోతే ఇవి పిచికారీలోకి కలుపుకొని హోలీ జరుపుకోనికైతే బాగుంటుంది. కానీ సృజన్ ఏం చెప్తున్నాడంటే నాకు కొన్ని కలర్స్ కూడా కావాలమ్మా పౌడర్ రూపంలో అనేసి అన్నాడు. సో వీటిల్ని పౌడర్గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. మరా చెప్పు. We should let all colors to dry. మేమైతే కొన్ని కలర్స్ని పౌడర్ ఫామ్లో చేద్దామనేసి ఇలా బయటికి తీసుకొచ్చామండి ఎండలోకి. ఈ ప్రాసెస్ కూడా పెద్ద కష్టమేం కాదండి. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఏం లేదండి, ముందుగా మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ ఫామ్లో ఉండే కలర్స్ అన్నిటిలోని కొంచెం క్వాంటిటీ అంటే ఒక 2-3 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్‌లో కలిపేసి 2-3 అవర్స్ అలా ఎండలో ఉంచేస్తే సరిపోతుందండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ముందుగా తయారు చేసుకున్న ఈ కలర్స్ ఓన్లీ 1 స్పూన్ మాత్రమే వేయాలి. కార్న్‌ఫ్లోర్ ఎక్కువ ఉండాలన్నమాట పౌడరు. లేదంటే లిక్విడ్ ఫామ్‌లోకి వచ్చేస్తుంది. మనం పౌడర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి తక్కువ వేసుకోవాలన్నమాట. ఇక్కడ సృజన్ కూడా అదే చేస్తున్నాడు. ముందుగా ఒక ప్లేట్లోకి కార్న్‌ఫ్లోర్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కలర్స్‌ని 1 స్పూన్ అలా వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఎండలోనే 2 అవర్స్ అలా ఉంచేస్తున్నాడండి. మిగిలిన కలర్స్ కూడా ఈ ప్రాసెస్‌లోనే మిక్స్ చేసి ఎండల్లో ఉంచేస్తున్నాడనమాట అన్నీ కూడా. ఈ ప్రాసెస్‌కి మా తన్వి కూడా హెల్ప్ చేస్తుందండి. చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు పిల్లలిద్దరూ కూడా. ఫైనలీ అన్ని కలర్స్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాడు. చూస్తున్నారు కదండీ ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో. కలర్స్ కూడా ఏమాత్రం కొంచెం కూడా ఫేడ్ అవ్వలేదు. అన్నీ అలాగే ఉన్నాయి. కలర్స్ అన్నీ ఒక 2-3 అవర్స్‌కి బాగా డ్రై అయిపోతాయండి. తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఒకసారి పౌడర్ చేసుకోవాలి. సో మేము కొన్ని పౌడర్ ఫామ్‌లో అలాగే కొన్ని లిక్విడ్ ఫామ్‌లో కూడా తయారు చేసాము. సో ఈ హోలీకి ఈ వీడియో మీకు ఎంతో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి ఈ కలర్స్ అన్ని మీ పిల్లల చేత చేపించండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అదండి ఇవాల్టి నా వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.